హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1లో తప్పులు జరగలే అంటూ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఎగ్జామ్ తర్వాత కొత్తగా స్క్రిప్ట్స్ పెట్టే ఛాన్స్ లేదు, అభ్యర్థులకు TSPSC వివరణ అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని TSPSC తెలిపింది. OMR షీట్లు ఎక్కువ రావడంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గురువారం కమిషన్ వివరణ ఇచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు. కొన్నేళ్లుగా TSPSC పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తూ మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించి కలెక్టర్ ఆఫీసుల నుంచి టెలిఫోన్ ద్వారా హాజరైన అభ్యర్థుల యొక్క వివరాలు సేకరించినట్లు పేర్కొంది. మొత్తం 33 జిల్లాల్లో 994 కేంద్రాల్లో 2,33,000 మంది పరీక్షకు హాజరయ్యారని, పారదర్శకత కోసం ప్రాథమిక వివరాలు మీడియాకు రిలీజ్ చేశామని, దాని ప్రకారం అప్పట్లో 2,33,248 మంది హాజరైనట్లు పేర్కొన్నామని, ఆ తర్వాత స్క్రీనింగ్ ప్రక్రియలో 2,33,506 OMR షీట్లు ఫైనలైజ్డ్ చేసినట్లు TSPSC పేర్కొన్నదంటూ ఇక్కడ చూడవచ్చు. సో వందలాది కేంద్రాల్లో లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనప్పుడు ప్రాథమిక వివరాలకు స్కానింగ్ OMR వివరాలకు కొంత తేడా ఉంటుందని తెలిపింది. సో ఫైనల్ లెక్కల సమయంలో చిన్న వ్యత్యాసాలు ఎప్పుడు ఉంటాయని వివరణలో స్పష్టం చేసింది. కొందరు ఆరోపిస్తున్నట్లు పరీక్ష తర్వాత కొత్తగా OMR షీట్లు యాడ్ చేసే అవకాశమే లేదని తెలిపిందని చెప్పేసి ఇక్కడ మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే చూడవచ్చు. సో సేమ్ ఇదే అప్డేట్ మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా సో గ్రూప్ 1లో అవకతవకలు అవాస్తవం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిబంధనల మేరకే పరీక్ష, అభ్యర్థుల సంఖ్య విషయంలో అపోహలు సరికాదు. సో తొలి రోజు ప్రకటనలోనే ప్రాథమిక సమాచారం అని వెల్లడించాం. OMR పత్రాల స్కానింగ్ తర్వాత తుది జాబితా ప్రకటించాం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై TSPSC స్పష్టత అంటే ఇక్కడ చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. సో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పేసి ఇక్కడ TSPSC చెప్తున్నట్లయితే న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మళ్ళీ పరీక్ష అంటే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అటు సన్నద్ధానికి ఇటు సాహసానికి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే సర్కారు కొలువు సాధించడం ఓ యజ్ఞమే, దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడేవారు కొందరుంటారు, అన్ని వదిలేసి కోచింగ్ తీసుకునేవారు మరికొందరు ఉంటారు, ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామా చేసేవారు, దీర్ఘకాలిక సెలవు పెట్టేవారు ఉంటారు. అయితే లీకేజీలు, మకిలి, అదేవిధంగా పరీక్ష వాయిదా, పరీక్షల రద్దు, ఇలా వరుస ఘటనలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. సో ప్రిపరేషన్ ఓ పరీక్ష అయితే సాహసానికి పరీక్ష పెట్టినట్టుగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ఏడాది ఏప్రిల్లో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా ఇప్పటి వరకు 30,000 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో ఏకంగా 503 ఉద్యోగాలతో గ్రూప్ 1 ప్రకటన వెలువడంతో నిరుద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారిలో ఎంతో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంజనీరింగ్ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ టీచర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, లైబ్రేరియన్స్, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్స్, టౌన్ ప్లానింగ్, ఇలా దాదాపుగా 30,000 ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే రెండోసారి మనకు పేపర్ లీక్ కావడం వల్ల కొన్ని పరీక్షలు రెండోసారి కూడా నిర్వహిస్తున్నదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఆ తర్వాతే హాజరులో స్పష్టత అంటూ గ్రూప్ 1కి సంబంధించి కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనం ఏదైతే స్టార్టింగ్లో చూసాం కదా, అది ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంతకీ ఏం జరిగింది అంటే ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు.
సో టెట్ ప్రాథమికకి తుదికి మధ్య తేడాలు. సో ఆప్షన్లు మార్చారని అభ్యర్థుల ఆందోళన, OMR షీట్స్ ఆన్లైన్లో ఉంచాలని డిమాండ్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి ప్రాథమిక కీలో వచ్చినటువంటి అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం, తుదికి ఆలస్యంగా వెబ్సైట్లో ఉంచడంతో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక కీ చూసుకొని పాస్ గ్యారంటీ అనుకున్న వారు కూడా ఫెయిల్ అవ్వడం అనేక సందేహాలకు తావిస్తుంది. ప్రాథమిక కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ ఆప్షన్కు తుదికి వచ్చే నాటికి మార్చడం కూడా ఈ పరిస్థితికి కారణమని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రాథమిక కీలో వచ్చినటువంటి అభ్యంతరాలు నిజమని భావిస్తే సాధారణంగా 2 ఆప్షన్లు ఇస్తారని, అప్పుడు అభ్యర్థులకు అన్యాయం జరగదని టెట్ రాసిన వారు అంటున్నారు. ఇదేమీ లేకుండా ఆప్షన్లు మార్చడం వల్ల కొంతమంది 5 మార్కుల వరకు కోల్పోయినట్లు చెప్తున్నారు. సో 1-2 మార్కులు తక్కువై అర్హత సాధించలేని వారు దాదాపుగా 50,000 మంది ఉన్నారని అధికార వర్గాలు అంటున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దానికోసం OMR షీట్లను వెబ్సైట్లో ఉంచాలని చెప్పేసి కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ టెట్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సామాజిక వర్గాల వారిగా టెట్ అర్హత ఇలా ఎంతమంది ఏ సామాజిక వర్గం నుంచి పాస్ అయ్యారు, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు కూడా మనకి ఇక్కడ టెట్కి సంబంధించిన వివరాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ టెట్ ఉత్తీర్ణతలో గద్వాల ప్రథమ స్థానం అని చెప్పేసి ఇచ్చారు. సో రీసెంట్గా జరిగినటువంటి టెట్లో పేపర్ 1లో 46% తోటి గద్వాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఖమ్మం 41% తోటి అంటే 41% ఉత్తీర్ణతతోటి సెకండ్ ప్లేస్లో, తర్వాత మంచిర్యాల తర్వాత 3వ స్థానంలో ఉంది. వరంగల్ 4th ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా పేపర్ 2 గణితం సైన్స్ విభాగంలో ఆసిఫాబాద్ జిల్లా 23.08% తోటి మనకు ప్రథమ స్థానాన్ని దక్కించుకుందట. తర్వాత జనగామ చివరి స్థానంలో నిలిచినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ టెట్ OMR పత్రాలు వెబ్సైట్లో ఉంచాలని వినతి అంటూ కూడా చూడవచ్చు. సో టెట్కి సంబంధించిన OMR పత్రాలను వెబ్సైట్లో ఉంచాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు TRT 2023 బయాలజీకి సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ప్రతిరోజు ఇక్కడ పైన మనకు కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి, కొన్ని ప్రశ్నలు ఉంటాయి. సో వీటిని కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అక్కడ ఇస్తుంటారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్కు 40వ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో నీతి ఆయోగ్ వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు. సో భారత్ యొక్క ర్యాంకును మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ర్యాంకును మనం 40వ ర్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రచురించినటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారత్ 40వ ర్యాంక్ సాధించినట్లు నీతి ఆయోగ్ ఒక ప్రకటనలో వెల్లడించిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది మనకు ఈ ఇన్నోవేషన్కి సంబంధించిన ర్యాంకులు ప్రచురించే సంస్థ ఏదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇది గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఈ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఇది కూడా మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగింది, ఇంపార్టెంట్. మన భారత్ యొక్క స్థానం ఎంత? సో మొత్తం 132 దేశాల పనితీరును ఆధారంగా ఈ ర్యాంకులు అయితే వెల్లడించారు. సో 2015లో మన భారత్ యొక్క స్థానం 81 ఉండేది. సో ఇప్పుడు భారత్ 2023 కల్లా 40వ స్థానానికి చేరుకుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. అయితే దీనిలో మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ కూడా క్వశ్చన్ అడుగుతుంటాడు. సో ఇదే నివేదికలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు సో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా స్వీడన్, అమెరికా తర్వాత స్థానంలో ఉన్నాయి. సో వరుసగా 3 స్థానాలను కనుక మనం అమర్చమన్నప్పుడు ఇది మనకు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేసు, అదేవిధంగా స్వీడన్ సెకండ్ ప్లేసు, అమెరికా థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, మొత్తం 132 దేశాలకు సంబంధించిన దాంట్లో భారత్ 40వ స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది ఇది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. వృద్ధాప్య అదేవిధంగా అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస, దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి విశేష కృషి, ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు అని చూడవచ్చు. రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు, ప్రముఖులు సంతాపం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఎకానమీలో చూస్తాం, హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ గురించి మనం అగ్రికల్చర్లో చదువుతూ ఉంటాను. అగ్రికల్చర్ అనే టాపిక్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఇతను నిన్న చనిపోతూ మనకు వార్తలు ఉండడం జరిగింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు మనకి ఏదైతే మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్, ఇతన్ని MS స్వామినాథన్ అంట 98 సంవత్సరాల వయసులో చనిపోతూ మనకు వార్తలు ఉండడం జరిగిందనమాట. సో ఇతను ఎన్నో కీలక బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు భారత హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి MS స్వామినాథన్ అంటూ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు. అదేవిధంగా ఇంకా MS స్వామినాథన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలను కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇతనికి వచ్చినటువంటి అవార్డ్స్ కనుక మనం చూసినట్లయితే సో ఇవి ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.
1967లో పద్మశ్రీ వచ్చింది, 1971లో రామన్ మెగసే అవార్డు రావడం జరిగింది. సో 1972లో పద్మభూషణ్, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అండ్ 1989లో పద్మవిభూషణ్ రావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి దాదాపు 84 గౌరవ డాక్టరేట్లు కూడా అందుకున్నటువంటి పర్సన్ అనమాట. ఇతను తమిళనాడుకు సంబంధించిన పర్సన్. నేను చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు. సో ఇతనికి సంబంధించిన ఇంకా మిగతా అంశాలను కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో కంప్లీట్ డీటెయిల్స్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే గన్ను పేలింది మళ్ళీ అంటే ఇక్కడ చూడవచ్చు. స్పోర్ట్స్కు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ ఇది. సో ఈక్విస్ ట్రైన్లో మరో పథకం. సో ఇక్కడ చూసినట్లయితే మరో స్వర్ణం తెచ్చినటువంటి షూటింగ్. ఇక్కడ ఊషులో రోషి బినాకు రజతం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఆసియా క్రీడలకు సంబంధించిన అప్డేట్స్ ఇవి. సో ఆసియా క్రీడల్లో షూటర్లు అంచనాకు తగ్గట్లుగా రాణిస్తున్నారు. వరుసగా రెండో రోజు భారత్కు షూటింగ్లో స్వర్ణం దక్కింది. ఈసారి కూడా పసిడి వచ్చింది టీం విభాగంలోనే అంటే ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం టోటల్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇప్పటివరకు భారత్ 25 పథకాలను అయితే గెలుచుకుంది. దీనిలో మనకు 6 స్వర్ణాలు, 8 రజతాలు అండ్ కాంస్యాలు 11 అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఆసియా క్రీడలో షూటర్లు అదరగొడుతున్నారు. బుధవారం 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం విభాగంలో మహిళలు స్వర్ణం సాధిస్తే తర్వాత రోజున 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల జట్టు పసిడి నెగ్గినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా మనకు టోటల్ అయిపోయిన తర్వాత ఎన్ని పథకాలు అనేది మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి హిమాలయ శిఖరాలను నేపాల్కు చెందినటువంటి 53 ఏళ్ల షెర్పా కమిరిటా 42 సార్లు అధిరోహించి సరికొత్త రికార్డును అయితే నెలకొల్పారు. సో ఇక్కడ తూర్పు నేపాల్లో ఉన్నటువంటి సోలుకుంబు జిల్లాకు చెందినటువంటి కమిరిటా గైడ్గా పనిచేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే సెవెల్ సమ్మిట్ ట్రెక్ సంస్థ చేపట్టినటువంటి 14 శిఖరాల యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం మౌంట్ మాన్స్లను ఆయన అధిరోహించి సో దీంతో 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి పర్వతాలను 42 సార్లు అధిరోహించినటువంటి ఘనతను సాధించారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది అత్యధికం అన్నమాట. సో 42 సార్లు ఇతను వాటిని అధిరోహించి కొత్త రికార్డును సృష్టించారంట. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, కమీరిటా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అంటే నేపాల్కి సంబంధించిన పర్సన్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సొంత జలాంతర్గామిని ఆవిష్కరించినటువంటి తైవాన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో చైనా నుంచి నిత్యం బెదిరింపులు ఎదుర్కొంటున్న తైవాన్ సొంతగా జలాంతర్గామిని తయారు చేసి శత్రు దేశాలకు షాక్ ఇచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు ఆ దేశానికి నౌకాదళంలోకి 2024 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి నియమం కనుక చూసినట్లయితే ఈ కొత్త సబ్మెరైన్కు ఇక్కడ హైకు అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి హైకు జలాంతర్గామి ఏ దేశం విడుదల చేసింది, ఏ దేశం తీసుకువచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో తైవాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ ఉంది. ప్రజెంట్ దానికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.